లేదు. మీ జీవితంలో మీరు ఓడిపోయేదేమీ కాదు. మీరు ఏడవండి, ఏడవండి, ఏడవండి. ఏడ్చేవారు ధన్యులు. ఏడవడం ఎలా ధన్యత అంటే నీ కన్నీళ్లు కూడా దాస్తాడు. నీ రిక్వెస్ట్ మీద దేవుడు చాలా మమేకాన్ని పెంచుకుంటాడు. నిజంగా ఆ రోజు అనుకుంటాను, నిజంగా ఆ రోజు కన్నీళ్ళు లెక్క మనకు చెబితే, ప్రభువా ఈ రహస్యం నాకు అప్పుడే తెలుసుంటే ఇంకా ఎక్కువ ఏడ్చేద్దాను ప్రభువా. అది రాకూడదని ఇప్పుడే చెబుతున్నాను. ఎంత ఏడవాలో అంత ఏడ్చే. మన దేవుని దగ్గర ఏడవండి. ఏ విధముగా మనం పరిశుద్ధులు, నిర్దోషులు, ఎవడూ లేడు, ఎవడూ ఉండలేడు. కానీ ప్రభు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఆయన మరలా నూతన జీవితాన్ని ఇచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు మనం ధైర్యవంతులు. నిజముగా చూడండి, క్రీస్తులోకి వచ్చినా గానీ మన చూపులు మన మాటలు, క్రీస్తులోకి వచ్చినా గానీ మన మనసు మాటలు.